దుస్వప్నాలు రాకుండా నేను చిన్న చిన్న రెమెడీస్ చెప్తుంటాను. ఉమ్. ఏం చేస్తే మంచిదంటారు చెప్పండి గురుగారు. దర్భ ఎక్కడైనా దొరుకుతుంది. ఉమ్, ఆ దర్భ పుల్లలు తెచ్చుకొని దిండు కింద చిన్న దర్భ పెట్టి పడుకుంటే చాలు. ఆ దర్భకు దూరంగానే ఉంటాయి సర్పాలు తత్వం. ఇంకా ఎక్కువగా కల్లోకి సర్పాలు కనిపించే వాళ్ళు ఈ దర్భను పెట్టి పడుకుంటే ఖచ్చితంగా అటువంటి దుస్వప్నాలు రావు. అంతేకాకుండా మన వెన్నుపాములోనే పాము ఉంది. ఆ పాము ఉన్నప్పుడు ఇంకొక పాము మనల్ని ఏం చేస్తుంది? భయపడవలసిన పని లేదు. మరుసటి రోజు కాస్త ఆవు పేడ, పసుపు, దర్భ ఈ 3 తలపైన పెట్టుకొని స్నానం చేస్తే సరిపోతుంది. ఆ దుస్వప్న ఫలితాలు ఏమైనా ఉంటే కూడా పోతాయి. చాలా సులభమైన చిట్కా ఇది. అది చేసుకుంటే సరిపోతుంది. అది కాటేసినా కాటు వేయకున్నా స్వప్నంలో జరిగేదంతా భ్రాంతి. మన మనోదర్పణం పైన ఒక తెర, ఆ తెరలో చిన్న కదలికలు వెండి తెరలాగా అక్కడ ఉంటుంది. దానిపైన ఇటువంటి భ్రమలు అనే ఊహాగానాలతో అవి కదిలిపోతూ ఉంటాయి. దాన్ని మనం ఏదైతే దైవరూపంగా ఆరాధిస్తే అదే ఆదిశేషువుగా మారి దీవిస్తూ మనల్ని తోడు నీడగా ఉంటానన్నట్టుగా మనకే గొడుగై తొడుగై ఉంటుంది. ఓ మానసాదేవి, సర్పములకన్నింటికీ రారాణివి నువ్వు అని ఆ అమ్మవారిని వేడుకుంటే ఎటువంటి సర్పదోషములు మన చెంతకు రావు, మన కలలో కూడా రావు, కనిపించవు. ఒకవేళ కనిపించినా కానీ గురువుగారు చెప్పినట్లు ఆ పరిహారం ఏదైతే ఉందో దర్భ, ఆవు పేడ, పసుపు తీసుకొని కొంచెం తలపైన చేసినా లేకపోతే స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని చేసినా మంచిదే. అంతేకాకుండా పిడికెడు రాళ్ళ ఉప్పు బకెట్ లో వేసేసుకొని స్నానం చేస్తే ఆ సముద్ర స్నానం చేసినట్లే ఆ ఉప్పు కరిగి నీటిలో ఉప్పు నీరుగా మారి ఎక్కడి నుండో సముద్రం నుండే వస్తుంది కాబట్టి ఆ స్నానం చేసిన వెంటనే ఆ దోషాలు ఏమైనా ఉంటే అది సులభమైన మార్గం. ఒకవేళ నిద్రలో ఉలిక్కిపడి లేచినా మీరు ఇందాక చెప్పిన మంత్రం ఏదైతే ఉందో అదొక్కసారి స్మరించుకున్నా ఓం శ్రీమాత్రే మానసాదేవి నమః అనుకుంటే చాలు, చక్కటి ఫలితాలు ఉంటాయి.